హైదరాబాద్ సరిహద్దులు మారబోతున్నాయి. రూపురేఖలు చేంజ్ కాబోతున్నాయి. ఇప్పటికే దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఈ మహానగరం త్వరలోనే మెగా సిటీగా మారనుంది. కోర్ హైదరాబాద్ కు ఓఆర్ఆర్ వరకు విస్తరించాలన్న రేవంత్ సర్కార్ నిర్ణయంతో దేశంలోనే అతిపెద్ద నగరంగా భాగ్యనగరం అవతరించనుంది. ఇంతకు ఈ భవిష్యత్ హైదరాబాద్ ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్. తెలంగాణకు గుండెకాయ హైదరాబాద్. ఈ మహానగరం మినీ ఇండియాను తలపిస్తుంది. ప్రపంచ నలుమూలలకు చెందిన ప్రజలు ఈ గడ్డపై జీవనం సాగిస్తున్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇప్పటికే దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరంగా భాగ్యనగరం గుర్తింపు తెచ్చుకుంది. ఆ మహానగరమే ఇప్పుడు కొత్త రూపు సొంతం చేసుకోనుంది. దీనికోసం కాంగ్రెస్ సర్కార్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కలకత్తా లాంటి మహానగరాలతో సమానంగా దూసుకుపోతోంది హైదరాబాద్ మహానగరం. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఇలా 3 సిటీల సమాహారంగా హైదరాబాద్ విస్తరించి ఉంది. మొదట 100 డివిజన్లతో ఉన్న జీహెచ్ఎంసీ ప్రస్తుతం 150 డివిజన్లతో గ్రేటర్ హైదరాబాద్ గా మారింది. గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు 1.5 కోటి మంది ఉన్నారు. ఇలా తెలంగాణకు గుండెకాయగా ఉన్న హైదరాబాద్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. ప్రపంచ నగరాలకు దీటుగా నిలిపేలా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. దీనికి అనుగుణంగా ప్రణాళికలను రూపొందిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు, మేటి దిగ్గజ కంపెనీలకు అడ్డాగా మారిన హైదరాబాద్ ను మరింత విస్తరించాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. కోర్, అర్బన్, రూరల్ గా విభజించిన ప్రభుత్వం హైదరాబాద్ ను ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించాలని డిసైడ్ అయింది. పెరుగుతున్న జనాభాకు సరిపడా మౌలిక వసతులు కల్పించాలనే సంకల్పంతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత నగరాన్ని ఓఆర్ఆర్ వరకు కలుపుతూ నిర్ణయించింది. దీనికోసం ఔటర్ రింగ్ రోడ్ కు ఆనుకుని ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే కంటోన్మెంట్ విలీనం ప్రక్రియ మొదలైంది. ఈ బృహత్ నగర ఏర్పాటుతో రాజధానిలోని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలన్నది రేవంత్ ప్రభుత్వం టార్గెట్. దీనికోసం వ్యూహాత్మకంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తోంది. కోర్ హైదరాబాద్ గా ఉన్న పాత బస్తీలో సైతం అభివృద్ధి వెలుగులు తెచ్చేందుకు ప్లాన్ సిద్ధం చేసింది. పాత బస్తీకి మెట్రోను విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాదు నగరం నడిమధ్యన ప్రవహిస్తున్న మూసీ కారిడార్ డెవలప్మెంట్ కు శ్రీకారం చుట్టింది రేవంత్ ప్రభుత్వం. మూసీ పునరుజ్జీవనం చేసి ఆ ప్రాంతాన్ని బిజినెస్ కారిడార్ గా చేయాలన్నది సర్కార్ ప్లాన్. ఇక ఔటర్ రింగ్ రోడ్ వెలుపల ఫ్యూచర్ సిటీకి పునాది రాయి వేశారు రేవంత్ రెడ్డి. బయో సైన్స్, స్పోర్ట్స్, స్కిల్, ఎలక్ట్రానిక్స్, ఏఐ హబ్ గా ఫ్యూచర్ సిటీ నిలిచేలా మాస్టర్ ప్లాన్ తో ముందుకెళ్తోంది సర్కార్. దేశం అబ్బురపడేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి పూనుకుంది సర్కార్. న్యూయార్క్, టోక్యో, జపాన్, సింగపూర్ సిటీలను స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ మౌలిక వసతుల కల్పన చేయనున్నారు. ప్రపంచంతోనే తెలంగాణ పోటీ పడుతుందనే నినాదంతో ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్లాన్ చేశారు. ఇలా ఔటర్ బయట ఫ్యూచర్ సిటీ, ఔటర్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాల విలీనంతో హైదరాబాద్ మెగా హైదరాబాద్ గా మారనుంది. అదే జరిగితే ప్రస్తుతం ట్రై సిటీస్ గా ఉన్న హైదరాబాద్ 4 సిటీలతో దేశంలోనే అతిపెద్ద మహానగరంగా వెలిగిపోనుంది. మొత్తానికి ప్రపంచ అగ్ర సిటీలకు దీటైన ప్లాన్ తో యావత్ దేశం అబ్బురపడేలా భవిష్యత్తులో భాగ్యనగరం మెరిసిపోనుంది. హైదరాబాద్ బ్రాండ్ వాల్యూను మరింత పెంచేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం.